గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పి శివశంకర్, ఆయన పేరు తెలియని వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎవరు లేరు. న్యాయశాఖ మంత్రిగా అంటే చాలా విషయాల్లో సామాజిక న్యాయం కోసం, బీసీ యొక్క రిజర్వేషన్ కోసం పోరాడిన వ్యక్తి. ఆనాడు ఇందిరాగాంధీ గారి కాడి నుంచి రాహుల్ గాంధీ గారు అప్పుడు యుక్త వయసులో ఉన్నారు. రాజీవ్ గాంధీ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. తెలంగాణలో పుట్టిన శివశంకర్ గారు నిన్న రవీంద్ర భారతిలో 96వ జన్మదినోత్సవాలు చేసుకోవటం అనేది, ఆ జయంతి ఉత్సవాలు, దీనికి ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా అన్ని పార్టీ నేతలు హాజరయ్యారు. ఏమిటి ఈయన గొప్పతనం? శివశంకర్ గారి యొక్క లక్షణం ఏంటి? సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అనేక దశాబ్దాలు ఈయన ఎందుకు ఇంత ప్రజల ఉదయాల్లో చేరారంటే ఆయనకున్న నిబద్ధత. ఒక న్యాయవాదిగా ఆయన 1974-75లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరిన తర్వాత మొట్టమొదట న్యాయ సామాజిక మంత్రిగా పనిచేశారు. తర్వాత పెట్రోలియం ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత చాలా కీలకమైన విదేశాంగ శాఖలో కూడా పనిచేశాడు. ఏ శాఖలు చేసినా చాలా గొప్ప పరిణితి చెందిన వ్యక్తి. నేటి రాజకీయ నాయకులకి స్ఫూర్తి ప్రదాత. అందుకనే నిన్న సీఎం గారు కూడా రావాల్సింది, కానీ సీఎం గారు ఒకరు తప్పితే మిగతా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, తర్వాత జూపల్లి గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా వచ్చారు. పద్మనాభయ్య గారు, తర్వాత కేకే గారు. అంటే వీళ్ళు వాళ్ళని కాకుండా ఆయన ఈ సమాజానికి చేసిన సేవలకు గాను ఈ యొక్క 96వ జయంతి ఉత్సవాలు పాల్గొనటం రవీంద్ర భారతిలో అందరూ కూడా స్వాగతిస్తున్నారు. చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అంతకుముందు ఇన్ని శాఖలు చేసిన ఆ వ్యక్తి సిక్కిం గవర్నర్గా, తర్వాత కేరళ గవర్నర్గా కూడా పనిచేశాడు. తర్వాత ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా, డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన శివశంకర్ గారు విశిష్టమైన లక్షణం ఉన్న వ్యక్తి. ఇందిరాగాంధీ గారికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె తరపున తర్వాత న్యాయవాదిగా ఆ కేసు కూడా గెలిచిన వ్యక్తి. ఇటువంటి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తికి మరి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రమే కాకుండా నిన్నటి రోజున రవీంద్ర భారతిలో ఆయన యొక్క త్యాగాలు, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క సామాజిక న్యాయం కోసం ఆయన పరితపించిన విషయం అందరూ కూడా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గొప్ప వ్యక్తికి ఎప్పుడు కూడా ఆయన మన ముందు లేకపోయినా ప్రజల ఉదయాల్లో ఉండిపోతారు. అతని యొక్క విధానాలు, అతని యొక్క సంస్కరణలు, అతని ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్తామే నేటి తరం రాజకీయ నాయకుల యొక్క ముఖ్య లక్షణంగా మనం చూడాలి. కాబట్టి మన మధ్య లేకపోయినా శివశంకర్ గారు 96 వసంతాలు నిన్న జయంతి ఉత్సవాలు చేసుకోవటం అనేది చాలా ప్రభుత్వానికి కూడా ఒక మంచి పరిణామంగా చూడాలి. ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కళ్ళగంటున్నారు. చాలామంది మాట్లాడినప్పుడు ఈరోజు మన బీసీ హక్కులు, రిజర్వేషన్ కోసం ఆనాడు పి శివశంకర్ గారి చొరవ వల్లే ఈరోజు మేము ఒక ముద్ద తింటున్నామనే ఆ భావంతో మాట్లాడటం అనేది అందరినీ కూడా ఆకట్టుకుంది. ఎందుకంటే సామాజిక న్యాయం, ఎందుకంటే సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఏ అగ్రవర్ణాలే పరిపాలించడం కాకుండా రిజర్వేషన్లు కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, 89% సప్రెస్డ్ గ్రూప్స్ సమాజంలో అందరూ ఉంటారు. వాళ్ళు కూడా రాజ్యాధికార దిశగా వెళ్ళాలంటే రిజర్వేషన్స్ ఉండాలా, వాళ్ళ పిల్లలు చదువుకోవాలా, ఉన్నత విద్య అందించాలి. అటువంటి ఒక తెలుగు వ్యక్తి ఇంత అధిష్టానానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చేరడం అంటే పివి నరసింహారావు గారు ఆ తర్వాత ప్రధానమంత్రిగా చూసాం, శివశంకర్ గారు నేను చూసామని చెప్పుకోవాలి తెలుగు వాళ్ళ నుంచి. కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోయినా ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఇంధన శాఖ చేసినప్పుడు మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు. న్యాయశాఖ, విదేశాంగ శాఖ తీసుకొచ్చినప్పుడు ఈ దేశానికే ఇటువంటి వ్యక్తి మంత్రిగా ఉండాలని అనేక మంది ప్రశంసించిన గొప్ప వ్యక్తి పి శివశంకర్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.